హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర ఇంట్లో శివరాత్రి మహోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి. శివరాత్రి పండుగ అవ్వడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అదే టైంకి ఇంక శకుంతల గంగాతో, చూడు గంగా, నువ్వు ప్రత్యేక పూజలు చేయాలి, ఇంటికి వచ్చిన కొత్త కోడలే చేయాలి, కాబట్టి ఈ పూజ విషయంలో నువ్వు చాలా నిష్టగా ఉండాలి, అర్థమైందా అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గంగకి చెప్తారు శకుంతల. ఇంకా అలా గంగా చేత్తో అయితే మొత్తం పూజ జరుగుతూ ఉంటే, కరెక్ట్గా పూజ జరుగుతూ ఉంటే మధ్యలో పారు కూడా వస్తుంది. పారుని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. శకుంతల, రా పారు, కూర్చో. పారుని నేనే పిలిచాను, ఎందుకంటే ఇవాళ శివరాత్రి కదా, మన ఇంట్లో చేసుకునే విశిష్టమైన పూజని తను కల్లారా దర్శనం చేసుకుంటుందనే తన్ని పిలిపించాను. ఎందుకంటే శివుని పూజ చూస్తే తనకు కూడా మనసులో కోరికలు తీరుతాయి. అది మాత్రమే కాదు, తను అకాడమీ కట్టాలనుకుంటుంది కదా, మంచి పనికి తోడుగా కూడా ఉన్నట్టు ఉంటుంది, సరేనా అని అంటారు. శకుంతల, ఈ విషయాలని మాకెందుకు చెప్తున్నావు అని అడుగుతారు విజయేంద్ర. ఏమో, మీ పర్మిషన్ తీసుకొని ఎవరైనా రావాలి కదా, అందుకే చెప్తున్నాను, నువ్వు రామ్మా అని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. అప్పుడే కరెక్ట్గా పారు ఇంకా అలా పూజ మధ్యలో బయటికి వచ్చేసరికి ఇషిక కూడా తనతో పాటు వస్తుంది. ఏంటి పారు, నువ్వేదో చేస్తావనుకుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? అయినా నిన్ను ఇంట్లోండి ఎవరు వెళ్ళిపోమన్నారు? ఇంట్లో ఉంటే ఏదో ఒక విషయం జరిగేది కదా, ఇప్పుడు చూడు, ఒక గెస్ట్లా వచ్చావు, గెస్ట్లా వెళ్ళిపోతున్నావు. అయినా ఇదంతా చూస్తుంటే నువ్వు ఎప్పటికైనా ఓడిపోతావనే అనిపిస్తుంది అని అంటారు. లేదు, నేనెప్పటికీ ఓడిపోను, ఎందుకంటే నేను ఒక ప్లాన్తో వచ్చాను కాబట్టి. పూజ అయిపోయాక నేను వెళ్ళడం కాదు, పూజ పూర్తయ్యేలోపు ఆ గంగానే పైకి పోతుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇషిక. ఏం ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడే ఒక స్నేక్స్ తీసుకొని ఒకడు వస్తాడు. ఇంకా వాడి వైపు చూస్తూ ఉంటుందన్నమాట ఇషిక. ఇతనెవరో అని అడుగుతుంది. ఇతని పేరు నాగరాజు. ఇతను ఒక్కసారి ఒక మనిషి క్లాత్ని ఆ స్నేక్కి చూపిస్తే ఆ స్నేక్ వాళ్ళని కాటేస్తుంది. నేను గంగ క్లాత్ని ఇచ్చాను, గంగ శారీ క్లాత్ని ఇచ్చేసరికి ఇప్పుడు ఈ స్నేక్ అనేది గంగని వేటాడుతుంది, ఖచ్చితంగా గంగాని చంపేస్తుంది అనేసరికి, హో పారు, నువ్వు ఇంత ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటారు. తీసుకోవాలి, నా ఈగో హర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా అని ఇంకా అలా వెంటనే స్నేక్ని వదులుతుంది. అప్పుడే పాపం గంగా ఏమో శివుడికి పూజ చేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంటే శకుంతల రుద్ర దగ్గరికి వచ్చి, నీ దగ్గర మన పురాతన నుండి వస్తున్న మన వంశం ఆభరణాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకురా అని అంటారు. వెంటనే ఇంకా జ్యువెలరీ బాక్స్ని అయితే తీసుకువస్తాడు రుద్ర. అప్పుడే పూజ చేస్తూ ఉంటే ఇంకా స్నేక్ వస్తూ ఉంటుంది. స్నేక్ అయితే అలా గంగని కాటేయాలని గంగ వైపు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ జ్యువెలరీ బాక్స్ అనేది ఓపెన్ అయ్యి అందులోండి వచ్చిన వెలుగు ఆ స్నేక్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడనమాట గంగా. చూసేసరికి స్నేక్ ఉంటుంది. అయ్యో పప్పా అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటుందన్నమాట గంగా. వెంటనే రుద్ర గంగా అని ఆ బాక్స్ని అక్కడ పక్కన పెట్టి గంగా దగ్గరికి వస్తాడు. గంగా, నీకేమి కాదు, నువ్వేం కంగారు పడద్దు, నీకేం కాదు అని చెప్పి తన్ని చాలా అంటే చాలా ఇంకా ట్రై చేస్తూ కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంకి అప్పుడే ఇంకా పారు, ఖచ్చితంగా నువ్వు పైకి పోతావు, నాకు తెలుసు అని నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే రుద్ర అలా ఆ ఆభరణాలని తన వైపు చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా స్నేక్ అనేది అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. వెంటనే రుద్ర ఒక క్లాత్ తీసుకొని ఆ స్నేక్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట పారు. రుద్ర జాగ్రత్త అని అంటారు విజయేంద్ర. పెదనాన్న, నాకేం పర్లేదు, మీరందరు పక్కకి తప్పుకోండి అని అందరినీ పక్కకి తప్పుకోమని చెప్పి ఆ స్నేక్ని బయట పడేస్తారు తీసుకువెళ్ళి రుద్ర. ఇంకా అలా అందరూ అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. సార్ అని గంగ పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాని హక్ చేసుకుంటుంది. సార్, మీకేం కాలేదు కదా సార్ అని అంటుంది. లేదు, నాకేం కాలేదు అని అంటారు రుద్ర. అయినా ఎందుకు రుద్ర, ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? ఆ పాముని మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని అంటారు విజయేంద్ర. వద్దు పెదనాన్న, ఈరోజు శివరాత్రి, ఒక జంతువుని హింసించడం కరెక్ట్ కాదు,
అందుకే దాన్ని తీసుకువెళ్ళి బయటపడేశాను. ఇప్పుడు అందరూ సేఫ్గానే ఉన్నారు కదా, ఇంకేం పర్లేదు. గంగా పూజ చేయి అని చెప్పి ఇంకలా పూజలో కూర్చోపెడతారు. సో గంగా రుద్ర ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పారు, ఛ, ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. అయినా ఈ గంగని కాపాడడానికి రుద్ర ఎప్పుడు రెడీగా ఉంటాడు, ఇదంతా నా కర్మ అని మనసులో అనుకుంటుంది పారు. ఇది ఇలా ఉండగా శివుని పూజ కంప్లీట్ అయిపోతుంది. సో వెంటనే విజయేంద్ర, అమ్మ పారు, పూజ అయిపోయిందమ్మా, ఇంకా బయలుదేరచ్చు అని అంటారు. వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట శకుంతల. ఏం పర్లేదులే, ఇది అయిపోయాక బయలుదేరుతుంది, ఏముంది అని చెప్పి అలా చూస్తూ ఉంటే అప్పుడే అందరూ ఈ గంగని ఎలా అయినా ఫుడ్ తినేలా చేయాలి, అప్పుడు అప్పుడు బాగా తిక్క కుదురుతుంది, ఉపవాసాన్ని బ్రేక్ చేస్తే ఆంటీ తన్ని బాగా తిడుతుంది అని గంగ ముందుకి ఫుడ్ తీసుకొస్తుంది కావాలనే. పారు, ఏంటి గంగా, ఫుడ్ తింటావా? అయినా నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, తిను అని అంటుంది. కావాలంటే నువ్వు తిను, నేను తిన్ను అని అంటుంది గంగా. ఏ, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు, నాకు తెలుసు, తిను అని అంటుంటే ఏం పర్లేదు నువ్వే తిను అని చెప్పి ఇంకా అలా గంగ కావాలని నోట్లో కుక్కుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా శకుంతల వచ్చి పారు వైపు చూస్తుంది. పారు, కొద్ది రోజులు ఎందుకు భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలంటే వాటికి చాలా అంటే చాలా నియమాలు ఉంటాయి, కానీ అవన్నీ నువ్వు ఉల్లంఘించావు. ఛ, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు పారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. నేనేదో దీన్ని నెగిటివ్ చేద్దామనుకుంటే ఈ గంగే నన్ను నెగిటివ్ చేసింది, ఛ అని మనసులో అనుకుంటూ ఇరిటేటింగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు. ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శివుని నామం జపం చేస్తూ శివరాత్రిని హ్యాపీగా కంప్లీట్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా గంగ పాపం ఇంట్లో పనులన్నీ చేస్తూ తనకి ఎంత ఆకలి వేసినా అదంతా పట్టించుకోకుండా అన్ని పనులు చేసుకుంటుంది. ఇంకా నైట్ అయ్యేసరికి నిద్ర వస్తూ ఉంటుంది గంగకి. కానీ గంగ నిద్రపోకుండా అలాగే రాత్రంతా భజన చేస్తూ ఉంటుంది. రుద్రకు కూడా నిద్ర వస్తున్నా ఇంకా కంట్రోల్ చేసుకొని ఉంటాడు. అదే టైంకి గంగ పాపం అలా మెల్లగా కళ్ళు మూసుకొని రుద్ర భుజంపై వాలుతుంది. ఒక్కసారిగా ఇంకా రుద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు గంగా వైపు. ఇంకా వెంటనే గంగ లేచి అలా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. అలా అందరూ కలిసి సక్సెస్ఫుల్గా జాగరణ అయితే కంప్లీట్ చేస్తారు. మార్నింగ్ ఇంకా దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్ళి అప్పుడు పాపం ప్రసాదం తింటుందన్నమాట గంగ. సార్, అసలు నిజంగా ప్రసాదం చాలా బాగుంది సార్ అని చెప్పి ఇంక తింటూనే ఉంటుంది గంగ. అనుకున్నా ఏంటా ఇంకా మొదలు పెట్టలేదని, పెట్టేశావా అని అంటారు. సార్, నేను అన్నీ పర్ఫెక్ట్గా చేశాను కదా, ఆయన ఎందుకు అలా అంటున్నారు అని తింటూ ఉంటే అప్పుడే విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు. చూసావా శకుంతల, నీకోసం, నీకిచ్చిన మాట కోసం గంగ ఎంత నియమనిష్టలతో పూజలన్నీ చేసిందో. ఇప్పుడు కూడా గంగని నువ్వు క్షమించకుండా ఉంటే అది కరెక్ట్ కాదు అని అంటారు. ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది శకుంతల. ఇప్పటికైనా తన్ని బాక్సింగ్కి వెళ్ళడానికి నీ మనస్ఫూర్తిగా ఒప్పుకో. నువ్వు ఆ రోజు సన్మానం జరిగిన రోజు ఒప్పుకున్నావు, కానీ నీకో విషయం తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే గంగ అలా సన్మానం అయిపోయాక ఇంటికి వస్తారో అదే టైంకి విజయేంద్ర గంగ దగ్గరికి వస్తారు. అమ్మ గంగ, నాకు చాలా హ్యాపీగా ఉంది. తన నోటితో తూతూ మంత్రంగా నువ్వు బాక్సింగ్ ఛాంపియన్గా మళ్ళీ పోటీ చేయాలి అని చెప్పేసింది కాబట్టి నువ్వు రేపటి నుండి మ్యాచ్కి వెళ్ళమ్మా, అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని అంటారు విజయేంద్ర. లేదు పెద్దోరు, నేను అలా చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మాటిస్తే నేను తప్పే మనిషిని కాదు. అయినా అమ్మగారికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే ఇలా చేయాలి, కానీ ఏదో పైపైన మెరుగుల్లా చేయడం నాకు ఇష్టం లేదు. అమ్మగారు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో అప్పుడే అప్పుడే నేను బాక్సింగ్కి వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా శకుంతల షాక్ అవుతుంది. చూసావా, నీ మనస్ఫూర్తిగా కోరుకునే మాట కోసమే తను ఇంకా ఎదురు చూస్తుంది. కాబట్టి నా మాట విను. తన్ని నువ్వు ఎలా అయినా బాక్సింగ్కి వెళ్ళమని నీ నోటితో మనస్ఫూర్తిగా చెప్పు శకుంతల అని అంటారు. వెంటనే ఇంక శకుంతల అలా గంగా దగ్గరికి వస్తుంది. ఇదంతా పారు చూస్తూ ఉంటుంది. గంగా అని పిలుస్తుంది శకుంతల. ఆ అమ్మగారు చెప్పండి అని అంటారు. గంగా, నువ్వు బాక్సింగ్ పోటీలకి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది నువ్వు శివరాత్రిని పర్ఫెక్ట్గా చేసినందుకు ఇస్తున్న సర్ప్రైజ్ అనుకో, ఇస్తున్న బహుమానం అనుకో. ఒకటి మాత్రం నిజం,
నువ్వు బాక్సింగ్ కోసం ఎంత పట్టుదలతో పోరాడుతున్నావో, రుద్ర కళని ఎంతలా నిలబెట్టాలి అనుకుంటున్నావో నేను అర్థం చేసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు బాక్సింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చు అని అనేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా రుద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్దమ్మంతటి పెద్దమ్మే మనస్ఫూర్తిగా ఒప్పుకుంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని. ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. పారు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. గంగా, బాక్సింగ్కి కేవలం 30 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి నువ్వు మధ్యలో ఆపేసిన వర్కౌట్స్ అన్నీ కంటిన్యూస్గా చేయాలి. నువ్వు ఎంత బాగా కష్టపడితే అంత బాగా ఛాంపియన్షిప్లో 3/3 రౌండ్స్లో గెలవచ్చు, సరేనా అని ఇంకా పాపం చాలా హెవీ వర్కౌట్స్ చేపిస్తూ తనకి చాలా చక్కగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు రుద్ర అనే స్వయంగా. కానీ ఇటువైపు పారు మాత్రం ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంటి పారు, ఇంకో 30 డేస్లో మ్యాచ్ ఉందని చెప్పారు, మరి నువ్వేం పార్టిసిపేట్ చేయట్లేదా అని అడుగుతారు. బ్రో, ఫైనల్కి వెళ్ళేది నేనే కదా అని అంటుంది పారు. మరి ఎందుకేం ప్రాక్టీస్ చేయట్లేదని అడుగుతారు. ఎందుకంటావేంటి, ఆ గంగ నాతో పోటీ పడుతుందా? ఆ రోజే ఆ గంగని నేను ఓడించాను, మధ్యలో వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పుడు మాత్రం తను ఏమనుకుంటుంది, తను నా దగ్గర ఖచ్చితంగా ఓడిపోతుంది, నేను తన కోసం ప్రాక్టీస్ చేయడం అక్కర్లేదు అని ఇంకా హెయిర్ అండ్ టాటాయిస్ కథలాగా అలా సైలెంట్గా కూర్చొని ఏం ప్రాక్టీస్ చేయకుండా కూర్చొని ఉంటుందన్నమాట పారు. కానీ గంగ మాత్రం లైక్ టాటాయిస్ స్లో అండ్ స్టేబుల్డ్గా అంత హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తూ వెంటనే గంగ పారుని ఓడించాలని కంకణం కట్టుకుంటుంది. ఇంకా మ్యాచ్ జరిగే రోజు రానే వచ్చేస్తుంది. ఆ రోజు ఎంతో హ్యాపీగా రుద్ర గంగని తీసుకువెళ్తాడు బాక్సింగ్ రింగ్కి. గంగ రుద్ర ఆశీర్వాదం తీసుకొని వెంటనే అలా బరిలోకి దిగుతుంది. అదంతా చూసి షాక్లో ఉండిపోతుంది పారు. ఇంకా 3/3 ఘనంగా పారుపై విజయం సాధిస్తుంది గంగా. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. పారు ఓడిపోయినందుకు సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగా రుద్రలని ఇంక కిందకి పిలుస్తారు. విజయేంద్ర, మీరు హ్యాపీగా మెడల్ గెలిచారు కాబట్టి, గంగ నిన్ను గెలిపించింది కాబట్టి గంగకి ఒక చిన్న పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాం. మైక్లో అందరికీ అనౌన్స్ చేసి మా ఇంట్లో ఒక ఛాంపియన్ ఉంది అని అందరికీ అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు గంగా, ఏమంటారు రుద్ర అని అడుగుతారు విజయేంద్ర. పెద్దోరు, ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకు పెద్దోరు, నాకు అలాంటివేమీ ఇష్టం లేదు అని అంటుంది. పర్లేదు, నీకు ఇష్టం లేకపోయినా మా కోడలు ఇప్పుడు గెలిచింది అని చెప్పడం మా వంతు కదా, నువ్వేమి కంగారు పడద్దమ్మా అని చెప్పి ఇంకా అలా వెంటనే అందరికీ పార్టీ అరేంజ్ చేస్తారు విజయేంద్ర. ఇంకా పార్టీలో వీరు అండ్ పారు, ఇషిక వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటారు. వీరు తన్ని ఏదైనా చెయ్యాలి, చంపాలనుకున్నా కుదరటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించాలి, ఈ గంగని చంపేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు వీరు. ఇంకా అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి రుద్ర అండ్ గంగాని కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉంటారు. నిజంగా యు ఆర్ సో గ్రేట్ రుద్ర, ఎందుకంటే మీకు ఒక మంచి వైఫ్ దొరికింది అని అంటారు. చూడండి, నేను తన్నెప్పుడు వైఫ్గా చూడలేదు, తన్నెప్పుడు నా స్టూడెంట్గానే చూశాను, నాకు తను స్టూడెంట్తోనే సమానం, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అని ఇంకా మైక్లో అందరి ముందు అనౌన్స్ చేస్తాడు రుద్ర. ఇంకా మాటలకి శకుంతల వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే గంగ వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు అన్నయ్య, పాపం నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావో. ఇది కేవలం టీజర్ మాత్రమే, తర్వాత నీకు సినిమా ఉంటుందిలే. భానుగారు చనిపోయిన విషయం గురించి ఇంట్లో వాళ్ళందరూ రుద్ర సార్ని దోషి అనుకుంటున్నారు, కానీ అసలైన దోషి నువ్వని నేను త్వరలోనే నిరూపించి శకుంతల అమ్మగారికి నీ నిజస్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను, గుర్తు పెట్టుకో అని వీరుతో గట్టిగా ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. టెన్షన్తో గజగజ వణికిపోతూ ఉంటాడు వీరు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.